చింతపండు పులిహోర ఇంట్లో అందరికీ ఇష్టమే. నేను బాగా చేస్తానని నా ఫ్రెండ్స్కి కూడా నేను చేసే పులిహోర ఇష్టం. అయితే మనం ఇప్పుడు తిరుమల తిరుపతిలో చేసే పులిహోర చింతపండు పులిహోర గురించి తెలుసుకుందాం. మామూలుగా అయితే 1కి 2 లేదా కొంచెం ఎక్కువ నీళ్లు పోసి బియ్యం ఉడికించుకుంటాం. కానీ దీనికి మాత్రం కొంచెం మెత్తగానే అవ్వాలి కాబట్టి 4 గ్లాసులు పోసి కొంచెం నూనె పసుపు వేసి ఉడికించుకుందాం. కుక్కర్లో అయితే ఇలా 4 గ్లాసులు కొంచెం నూనె పసుపు వేసేసి 3 విజిల్స్ రాగానే ఆపేసి ఆవిరి పోగానే మూత తీసేయాలి. లేకపోతే ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో మాత్రం మనకు తెలిసిందే కదా, ఎలక్ట్రిక్ కుక్కర్లో దానంతట అదే అయిపోయి ఊరుకుంటుంది, కీప్ ఫామ్కి వెళ్ళిపోతుంది. చింతపండును పీచు పెచ్చులు గింజలు లేకుండా విడివిడిగా తీసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టి, అది కూడా తక్కువ నీళ్ళతో నానబెడితే తర్వాత మనం గుజ్జు చిక్కగా తీసుకోవడానికి వీలవుతుంది. నానబెట్టి పెట్టుకుందాం. ఉడికేలోగా చింతపండు నానేలోగా మనకు కావాల్సిన పొడి తయారు చేసుకుందాం. 1 స్పూన్ మెంతులకి 3/4 స్పూను మిరియాలు. ఇలా చేసిన ఈ కొలతతో చెప్తే చేసిన మా స్నేహితురాలు ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం ఏమీ వేయం కాబట్టి అంత మిరియాల ఘాటు ఏం రాలేదు అంది. అంటే బహుశా మిరియాల్లో తేడా ఉండొచ్చు. కొన్ని నూనె తీసిన మిరియాలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అంటే 1 స్పూన్ మెంతులకి 1 స్పూన్ మిరియాలు వేసుకొని చూడమని చెప్పాను. ఇవి బాగా వేగించి పెట్టిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని శుభ్రంగా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీలో పొడి కొట్టుకోవాలి. పులిహోరలో ఆ రుచికి మరో ప్రత్యేకత ఏంటంటే నువ్వుల నూనెతోనే పోపు వేసుకోవాలి. అన్ని పోపుల్లాగా పులిహోరలో పల్లీలు అవన్నీ వేయకుండా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి చిక్కగా తీసుకున్న చింతపండు రసం, అలాగే మనం మెత్తగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు మిరియాలు జీలకర్ర పొడి కూడా కలుపుకొని కాసేపు ఉడికించాలి. నువ్వుల నూనెలో తగినంత ఆవాలు, మనకు కావాల్సినన్ని 1 టేబుల్ స్పూన్ అనుకోండి. అలాగే 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఆవాలు పొంగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు కూడా వేసి సన్నని సెగ మీద బాగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి. తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి దాదాపు 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా కలిపేయాలి. ఇప్పుడు 20 నిమిషాల పాటు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇవన్నీ కలిపి ఉడుకుతున్న చింతపండు రసం వీధంతా వాసన రాకపోతే కమ్మగా నన్ను అడగండి. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన ఈ గుజ్జు ఇలా ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం. పొడిగా ఉడికిన అన్నాన్ని ఒక బేసిన్లోకి కానీ పళ్ళానికి స్తాంబాణీలానికి లాంటి దానిలోని కానీ తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మరి కాస్త నువ్వుల నూనె పచ్చిదే కలిపి ఈ ఉడికించిన గుజ్జును కూడా కలపాలి. పూర్తిగా చల్లారాక నెమ్మదిగా చింతపండు గుజ్జు మొత్తం పట్టేలాగా కలపాలి. అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పుని నెయ్యితో సహా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇది కాసేపు అంటే 1 గంటన్నా కనీసం నాననిస్తే నూనె ఆ పొడి చింతపండు గుజ్జు అంతా బాగా పట్టి నిజంగా తిరుపతిలో మనం తింటున్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంది.